అప్కమింగ్ ప్రోమోలో అహల్య ఇంట్లో కనిపించకపోయేసరికి అందరు హాల్లో కూర్చొని అహల్య ఎక్కడికి పోయి ఉంటుంది, బాబు అహల్య కోసం ఎంతలా ఏడుస్తున్నాడో, అసలు అహల్య బాబుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అందరూ హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. సుభద్ర మాత్రం బాబు యత్నం చేస్తూ ఉంటుంది. అయినా కానీ బాబు చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే గౌతమ్ వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తూ ఉంటాడు. రింగ్ అవుతున్న ఫోన్ని అర్జున్ ప్రసాద్ లిఫ్ట్ చేసేసరికి వెంటనే గౌతమ్ హలో నాన్న అని అంటూ ఉంటాడు. వెంటనే అర్జున్ ప్రసాద్ హలో గౌతమ్ అని చాలా సంతోషంగా పలకరిస్తూ ఉంటే వెంటనే పక్కనే ఉన్న భానుమతి గారు అర్జున్ ప్రసాద్ దగ్గర నుంచి ఫోన్ లాక్కొని హలో నాన్న గౌతమ్ అని మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే గౌతమ్ నానమ్మ అని పలకరించేలోపే బాబు ఏడుపు బాగా గట్టిగా అతనికి ఫోన్లో వినిపిస్తూ ఉంటుంది. వెంటనే గౌతమ్ ఏంటి నాయనమ్మ బాబు ఏడుస్తున్నాడు, అహల్య దగ్గరే కదా బాబు ఉండాల్సింది, అహల్య దగ్గరే ఉన్నాడు కదా అని గౌతమ్ వాళ్ళ నాయనమ్మ అయిన భానుమతిని అడుగుతూ ఉంటాడు. అప్పుడు భానుమతి మాత్రం అదే నాన్న, అహల్య బాబును వదిలేసి మన వీధి చివర ఉన్న గుడికి వెళ్ళినట్టుంది, అందుకే బాబు అంతలా ఏడుస్తున్నాడని భానుమతి చెప్పేసరికి గౌతమ్ వెంటనే అదేంటి నాయనమ్మ, అసలుకి బాబుని విడిచిపెట్టి అహల్య ఒంటరిగా ఎందుకు గుడికి వెళ్ళింది అని అంటూ ఉంటాడు. అప్పుడు భానుమతి అదేగా నాన్న మేము చూస్తున్నాము అని చెప్పటంతో గౌతమ్ ఒక్కసారిగా ఫోన్ కట్ చేస్తాడు. మరోవైపు అహల్య మావయ్య అయిన బంగారాజు అహల్య ఇంట్లో కనిపించకపోవడంతో భానుమతితో చెప్పినట్టుగానే అహల్య బాబుని వదిలేసి ఇంటిని వదిలేసి వెళ్ళిపోయిందని పక్కనే ఉన్న గుడి దగ్గర ఉన్న భక్తులందరినీ కూడా తన సెల్లులో ఉన్న అహల్య ఫోటోని చూపిస్తూ ఈ అమ్మాయిని ఎక్కడైనా చూశారమ్మా అని గుడికి వచ్చిన ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటారు. అప్పుడు అదే గుడిలో అహల్య కూడా ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటుంది. బంగారాజు వచ్చిపోయే వాళ్ళని ఈ అమ్మాయిని చూశారని అడుగుతూ ఉంటే అహల్య ఒక స్తంభం పక్కన కూర్చొని ఉండటం బంగారాజు గమనించి వెనకాల నుంచి అహల్యనా కాదా అని అనుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడే దగ్గరికి వస్తున్న బంగారాజు వైపు ఒక్కసారిగా అహల్య వెనక్కి తిరిగి చూసేసరికి బంగారాజు మావయ్య నా వైపుగా వస్తున్నాడు అన్నట్లు అహల్య దాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి చెన్నై నుంచి తిరిగి వచ్చేసరికి గౌతమ్ అహల్య ఇంట్లో లేదని తెలుసుకొని అహల్య ఇంటి నుంచి వెళ్ళిపోయిందని ఎలా మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొస్తాడు అనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.